కాపు సామాజిక వర్గ నాయకులు వంగవేటి రంగా జయంతి వేడుకల్లో పాల్గొన్న కాకినాడ సిటీ రూరల్ శాసనసభ్యులు. కాపు సామాజిక వర్గం నాయకులు వంగవేటి రంగా 77వ జయంతి సందర్భంగా ద్వారకా నగర్ శారదాదేవి గుడి సెంటర్లోని విగ్రహానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మొగిలి, ఎస్పీ సతీష్ కుమార్, జిల్లా అధికారులు, తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, వమ్మి బాలాజీ, వివై దాసు, సంగిశెట్టి అశోక్, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వంగవేటి మోహన్ రంగా గారి పుట్టినరోజు ఈరోజు జయంతి సందర్భంగా ఈ రోజున ఈ ప్రాంతంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ రోజున అదేవిధంగా వంగవేటి మోహన్ రంగా గారు పేదల పాటు పెన్నిదిగా ప్రజా సమస్యలపైన ఎప్పటికప్పుడు పోరాటం చేసి ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు, ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడు 77 సంవత్సరాలు అయింది. ఆయన ఈరోజు మన మధ్య లేనప్పుడు కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నాం. చాలామంది నాయకులు పుడుతుంటారు, చనిపోతుంటారు, కొంతమందిని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడే అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఇప్పుడే జరుపుకుని వచ్చాం. ఆయన కూడా అంతే. ఆయన బ్రిటిష్ వారి మీదే ఆ రోజు పోరాటం చేసి ఎంతోమంది స్ఫూర్తి అయ్యాడు ఆయన. అలాగే ప్రజాప్రతినిధిగా కొంతమంది ఉంటారు, ప్రజల కోసం పనిచేసే నాయకులు. అదేవిధంగా మన ఉద్యమ నాయకులు ఎంతోమంది చూస్తాం, ప్రజల కోసం పనిచేసే నాయకుల్లో వంగవీటి మోహన్ రంగా ఒకరు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన కాకినాడ ఒకటే కదా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఆయన విగ్రహం పెట్టాలని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరడం జరిగింది. ఆ రోజు నేను శాసనసభలకు ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికీ నాకు జన్మలో ఒక తృప్తి అనేది ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక మంచి నాయకుడి విగ్రహం పెట్టాలని. ఆ రోజు అనేక ఆటంకాలు వచ్చినాయి. ఇక్కడ ఆటంకాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఎవరైతే ఆటంకాలు కలిగించారో వాళ్ళకి కూడా ఈయన స్ఫూర్తిని చెప్తే వాళ్ళు కూడా వచ్చి దీంట్లో భాగస్వామ్యాలు అయ్యేలాగా చేశానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలియక కొంతమంది కొన్ని విషయాల్లో రెచ్చగొడుతూ ఉంటారు. కానీ మనం సమన్వయం చేసి ముందుకెళ్తే అంతా మంచి జరుగుతుంది అనేది ఆలోచనతోనే ఆ రోజు ముందుకెళ్ళామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఏదైనప్పుడు కూడా వంగవీటి మోహన్ రంగా గారు ఆయన స్ఫూర్తి కింద స్థాయిలో కూడా నాయకత్వం పాటించి పేద ప్రజల కోసం కానీ ప్రజా సమస్యల మీద కానీ ఎప్పుడూ పోరాటం చేసిన వ్యక్తిని ఏ ఒక్కరు మర్చిపోరని వంగవీటి మోహన్ రంగా గారు ఉదాహరణని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు 77వ జయంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగా గారిది మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా వేలాది లక్షలాది మంది ప్రజలు వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే ఆయన ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల పట్టాల కోసం దీక్ష చేస్తుంటే చనిపోయిన సందర్భాలు రాష్ట్రానికి తెలుసు. మరి ఇప్పటికీ సుమారు 35 సంవత్సరాలు చనిపోయినా 30 సంవత్సరాలు పైబడి ఇంకా ప్రజలందరూ కూడా ఆయన బతికున్నట్టే భావిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి విగ్రహం కోసం కొండబాబు గారు ఎంతో కృషి చేసి ఆ రోజు పెట్టలేకపోతే నేనున్నాను తమ్ముడు మీరు పెట్టండి అని చెప్పి అందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి వంగవీటి మోహన్ రంగా మన అందరి నాయకుడు, ఒక కాపులకే కాదని చెప్పిన వ్యక్తి మహానుభావుడు కొండబాబు గారు అని చెప్పి సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, లాస్ట్ ఇయర్ కూడా కొండబాబు గారు చెప్పారు నెక్స్ట్ ఇయర్ మన గవర్నమెంట్ వస్తుంది ఘనంగా నివాళులు అర్పిద్దామని చెప్పి లాస్ట్ టైం కూడా చెప్పారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న సంఘ పెద్దలందరూ కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన్ని నుండి కొండబాబు గారు, అలాగే మీరు కూడా ఎవరు అధికారంలో ఉన్నా వారు పంచక చేరకుండా నిజాయితీగా మనం ఉండాలని మన సంఘ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ రంగా మిత్రమండలి వారు చాలా కష్టపడి కార్యక్రమం చేశారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లాస్ట్ టైం కొండబాబు గారు మేము వస్తే అందరూ మమ్మల్ని చూసి పారిపోయారు. అటువంటి పనులు చెయ్యొద్దు, ఎందుకంటే ఆయన పెట్టించిన విగ్రహం అది. ఈరోజు ఎవరో వచ్చి ఏదో చెప్పారని ఆలకించొద్దు, మనం నిజాయితీగా బతకాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.